శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 12, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీలో సర్వీస్ చేయాలనే ఉత్సాహము పొంగి పొర్లుతూ ఉండాలి. మీలో జ్ఞాన యోగాలుంటే ఇతరులకు కూడా నేర్పండి. సర్వీస్ను అభివృద్ధి చేయండి. ప్రశ్న: సర్వీస్ చేసేందుకు ఉత్సాహం కలగనందుకు కారణమేమి? ఏ విఘ్నం కారణంగా ఉత్సాహము కలగదు? జవాబు: అన్నిటికంటే పెద్ద విఘ్నము వికారి అనగా క్రిమినల్ దృష్టి. ఈ జబ్బు సర్వీస్లో ఉత్సాహము రానివ్వదు. ఇది చాలా పెద్ద జబ్బు. ఒకవేళ వికారి దృష్టి శాంతంగా అవ్వలేదంటే గృహస్థ వ్యవహారంలో 2 చక్రాలు సరిగ్గా నడవకుంటే గృహస్థము భారమైపోతుంది. అప్పుడు తేలికై సర్వీస్ చేసేందుకు ఉత్సాహం ఉండదు. పాట: మేల్కొనండి ప్రేయసులారా, మేల్కొనండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: స్మృతి చేసే గుప్తమైన శ్రమను చేయాలి. స్మృతిలో మగ్నమై ఆనందంగా ఉంటే సర్వీస్ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మనస, వాచ, కర్మణ స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్: నోటితో జ్ఞాన విషయాలే వినిపించాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. ఏ అకర్తవ్యము చేయరాదు. ఆత్మాభిమానులుగా ఉండే శ్రమ చేయాలి. వరదానము: ఇనుము సమానమైన ఆత్మను బంగారంగా చేసే మాస్టర్ పారసనాథ్ భవ. వివరణ: మీరందరూ పారసనాథుడైన తండ్రి యొక్క పిల్లలు, మాస్టర్ పారసనాథులు కనుక ఎటువంటి ఇనుము సమానమైన ఆత్మ అయినా మీ సాంగత్యం ద్వారా ఇనుము కూడా బంగారంగా అయిపోవాలి. ఇది ఇనుము, ఇలా ఎప్పుడు ఆలోచించకండి, అనగా అనుకోకండి. పరశువేది పనే ఇనుమును బంగారంగా చేయడం. ఈ లక్ష్యము మరియు లక్షణాలను సదా స్మృతిలో ఉంచుకొని ప్రతి సంకల్పం, ప్రతి కర్మ చేయాలి. అప్పుడు ఆత్మనైన నా లైట్ కిరణాలు అనేక ఆత్మలను బంగారంగా చేసే శక్తినిస్తున్నాయి అని అనుభవం అవుతుంది. స్లోగన్: ప్రతి కార్యాన్ని సాహసంతో చేసినట్లయితే సర్వుల గౌరవం ప్రాప్తిస్తుంది. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమలో అనుభవిగా అవ్వండి. ఈ శ్రేష్టమైన బ్రాహ్మణ జన్మకు ఆధారం పరమాత్మ ప్రేమ. ప్రేమ ఉంది కనుకనే ప్రపంచం ఉంది, ప్రాణం ఉంది అని అంటారు కూడా. ప్రేమ లేకుంటే ప్రాణం లేదు, ప్రపంచము లేదు. ప్రేమ లభించిందంటే ప్రపంచమంతా లభించినట్లే. ప్రపంచము ప్రేమ యొక్క ఒక చిన్న బిందువు కొరకు దాహంతో ఉంది. కానీ ప్రభువు ప్రేమ పిల్లలైన మీ ఆస్తి. కానీ ప్రభు ప్రేమ పిల్లలైన మీ ఆస్తి. ప్రభు ప్రేమ ద్వారానే పాలింపబడతారు, అనగా బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళతారు. కనుక సదా ప్రేమ సాగరంలో లవలీనమై ఉండండి. అచ్చా, ఓం శాంతి.